ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలయింది. చంచల, అలక చెస్ ఆడుతూ కూర్చున్నారు. ప్రతి ఆదివారం చంచల అలక రూమ్కొస్తుంది. కబుర్లు గాని, మ్యాట్నీ సినిమా గాని, చెస్ ఆడుకోవడం గాని చేస్తుంటారు. ఈరోజు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. షా అంది అలక శకటాన్ని అడ్డం పెట్టి. చంచల కంగారుగా రాజువైపు, 3 బంట్లు మిగిలిన ఒంటె, గుర్రం, ఏనుగు వైపు చూసింది. అయోమయం. రాజుగారి పరిపాలనలో అసమర్థులైన పాలకుల్లా ఉన్నాయన్నీ. ఎన్ని రకాల ఎత్తులు ఆలోచించినా లాభం కనపడలేదు. నీ రాజుగారు ఎక్కడున్నాడు? మధ్యధరా సముద్రం నడిమధ్యలోనా? అంది అలక. నువ్వు కాసేపు ఊరుకో, ఏదైనా ఎత్తు ఆలోచిస్తాను అంది చంచల తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఫోజు పెట్టి తన బలగాన్ని చూసుకుంటూ. ఆలోచించు, రాత్రి 12 గంటల దాకా. ఈ లోపల 1, 2 లెక్క పెడుతుంటాను. 1, 2, 3, 4, 24, 39, 96. నువ్వు ఒసేయ్, నీ తప్పుడు లెక్కలు నువ్వు లెక్క పెట్టింది చాలే. నా చెమటరాజు గారు దేబ్యంలా కదలంటున్నాడు. విజయం నీదే. అవునవును, ఇది 3వ ఆట. 3 సార్లు చంచల ఓడిపోయింది. ఈ అలకకే విజయం. విజయం రండి. ముందు తత్తరపడి గుమ్మంలో నుంచున్న విజయ్ని ఆహ్వానించింది. చంచల విజయ్ని చూసింది. ఓ మీరా? అదే పనిగా నామస్మరణ చేస్తుంటే ఎవరిదో అని ఆలోచిస్తున్నాను అంది ఓరగా అలకను చూసి. అలక నమిలి మింగేటట్లు చంచల్ని చూసింది. నన్ను గురించి మాట్లాడుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా? అలక చూపించిన కుర్చీలో కూర్చుంటూ నవ్వుతూ అడిగాడు విజయ్. దీని మాటలు నమ్మకండి, నిమిషానికో ప్లేటు తిరగేస్తుంటుంది అంది అలక. ప్లేట్లు తిరగస్తానేమో గాని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా విజ జ అనంలేండి. చంచలని వెంటనే నాలుక బయటకు జాపి ఎక్కిరించింది. అల్లరి చేయడంలో మా జోగారావు, ఆ తర్వాత మీరు అన్నాడు విజయ్. అమ్మమ్మ అలా అనకండి, తెలివి తక్కువ బొందలం. మేమేదో నవ్వుతుంటాం. మాలకొంది చూసారా, మహా అల్లరి చేస్తుంది, బయటపడదు. అంతా గుట్టు. ఏడుస్తుందో నవ్వుతుందో, నవ్విస్తుందో ఏడిపిస్తుందో ఎదుటి వాళ్లకు తెలీదు. ఎలాంటి ఫీలింగు ముఖంలో ప్రదర్శించదు. ఓసారి ఏమైందంటే చట్టుకున్న చంచల నోరు మూసింది అలక. చంచల, సమయాలు సందర్భం లేకుండా ఏంటా మాటలు? నీకెన్నిసార్లు చెప్పాను అంది తీవ్రంగా చూస్తూ. అలక కళ్లల్లో భావాలు గ్రహించి సారీ అంది చంచల. నేనొచ్చి మిమ్మల్ని బాధపెట్టడం లేదు కదా? ఇరువురిని మార్చి చూస్తూ అడిగాడు విజయ్. అబ్బబ్బే, అదేం లేదు. మా చంచలకి మధ్య డోసిస్తుండాలి. దానికి తెలియకుండానే ఓవర్గా ప్రవర్తిస్తుంటుంది. ఏంటి అనుకోకుండా హఠాత్తుగా ఊడిపడ్డారు? అలక చిరునవ్వు ముఖాన పులుముకుని మాట్లాడడం విజయ్ గ్రహించాడు. గ్రహించినట్లు చిన్నగా నవ్వుతూ, తుఫానొస్తుందేమో వద్దామని అనుకున్నాను. ఒక్క చినుకు కూడా పడలేదు. ఏం చేయను, ఎందాక అని దాయిను. సండే కదా, మీరుంటారని వచ్చాను అన్నాడు జేబులోకి చేయి పోనిచి. మళ్ళీ ప్యాకెట్ ఏమైనా దాయాలా? విజయ్ జేబులోంచి కర్చీఫ్ తీశాడు. అలక ముందుంచాడు. అరే, ఇది నా కర్చీఫ్, పోయిందనుకుంటున్నాను. మీకెక్కడ దొరికింది? కర్చీఫ్ మీద అలక అన్న పేరు చూసి కర్చీఫ్ని చేతుల్లోకి తీసుకుని అడిగింది అలక. ఆ రోజు బస్సులో ఈ కర్చీఫ్ని మీ చేతుల్లో చూశాను. మీరు దిగిపోయేటప్పుడు పారేసుకున్నారు. బస్ కదిలింది. నా కాళ్ళ వద్ద మీ కర్చీఫ్ పడుంది. తెచ్చిద్దామని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను. తుఫాన్ రాలేదు, ఏం చేయను, తెచ్చేశాను. థ్యాంక్స్ అంది అలక. ఉత్త థ్యాంక్స్ మాత్రమేనా? మరి అంతకన్నా? ఒక్క నిమిషం చంచలతో కబుర్లు చెప్తూ ఉండండి, స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొస్తాను అని అలక వంటింట్లోకి దారి తీసింది. చెస్ ఆడుతున్నట్లున్నారు, మధ్యలో మీకు అంతరాయం కలిగించాను అన్నాడు విజయ్ నొచ్చుకుంటూ. మన సినిమాలలాగా సమయానికి దేవుళ్ళ వచ్చారు. సరిగ్గా 3 ఆటలు తనే గెలిచింది. ఓడిపోయానని 1 గంట ఏడిపించేదే, ఆ ఛాన్సు పోయింది అంది చంచల. ఆట అయిపోయిందా? విజయ్ చెస్ బోర్డు వైపు చూశాడు. మీవి వైట్ కాయిన్స్ కదూ అన్నాడు కాసేపు ఆలోచించి. అవును. అయితే ఇంకా ఆట పూర్తి కాలేదు. నిజం. నాకు చెస్ ఆడడం వచ్చు. నిజమే. ఎటు చూసినా దారిలేక చచ్చే స్థితికొచ్చాడు మీ రాజు. 2 ఎత్తుల్లో పారిపోవచ్చు, మరో 2 ఎత్తుల్లో అవతలవారి తెలివిని బట్టి గెలుపు సాధించొచ్చు. విజయ్ మాట్లాడుతూనే చెస్ బోర్డు నుంచి చూపులు మరల్చకుండా లోపల ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఆలోచిస్తున్నాడు. గెలవడం షూర్ అంటారు. షూర్ ఏంటి షూర్ గీర్ అంటున్నారు? ట్రేలో కాఫీ కప్పులు పెట్టుకుని వస్తూ అడిగింది అలక. రారా, దండయాత్రకి సిద్ధంగా ఉన్నాను. ఎందరో రాజుల్ని, రారాజుల్ని కలుసుకున్నాను. సహాయం చేస్తామని మాటిచ్చారు. అంగవంగ కళింగరాజ సైనికులతో వచ్చి పడుతున్నాను. తస్మాత్ జాగ్రత్త. నీ రాజుగారు నట్టేట్లో ఉంటే మళ్ళీ ఆడి గెలుస్తావా? కొయ్ అని విజయ్కో కప్పు, చంచలకో కప్పు ఇచ్చి తనో కప్పు తీసుకుని కొద్దిగా కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది అలక. ముందు కాఫీ తాగడం పూర్తి చేయి, ఆడుదు గాని
ఏంటి ఆ ధీమా పిరికివాడి రోషంలాగా? రోషం కాదోయ్, ఎంతైనా సరే బెట్ కాస్తాను, ఆడు. గెలువు, ఆపై కోరుకో. ఏం కోరాలో తెలియడం లేదు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు గెలిస్తే నా కార్లన్నీ నీకు ఇచ్చేస్తాను. నే గెలిస్తే నువ్వు నాకు ఒక పిక్చర్ చూపించు, ఓకే? ఓకే. మీకు కార్లున్నాయా? ఆశ్చర్యపోతూ అడిగాడు విజయ్. నాకు కార్లకి కొదవేమిటండి? 3వ నెంబర్ కారు, 18వ నెంబర్ కారు. ప్రతిరోజు దీన్ని తీసుకుని ఎక్కుతుంటాం కదా. సినిమాలకి వగేరాలకి వెళ్ళినప్పుడు రూట్ మారుతుంది కాబట్టి కారు నెంబర్లు మారుతుంటాయి. అఫ్కోర్స్ అది అందరికీ తెలిసిందే అంది చంచల. భలేవారే, సిటీ బస్సుల్ని కార్లు చేశారా? కాఫీ తాగిన కప్పు కింద పెడుతూ అన్నాడు విజయ్. దీనికి పైత్యం గుర్రానికి గాడిదంటుంది. నీ బస్సులు వద్దు, కార్లు వద్దు. నువ్వు గెలిస్తే ఓ పిక్చర్, సరేనా? ఇంక ఆట మొదలుపెట్టు అంది అలక. నేను కాదు ఆడేది, విజయ్ గారు. ఓ, మీకు చెస్ ఆడడం వచ్చా? రాదనుకుంటున్నారా? అబ్బే, నేనేం అనుకోలేదు అని విజయ్ వైపు నుంచి చంచల వైపు చూపులు మరల్చి, నువ్వు కాదు ఆడేది అంది అలక. నేను కాదు, నా తరపున అంగ వంగ కళింగరాజులు వీరు. విజయ్ వైపు వేలు చూపిస్తూ అంది చంచల. అభ్యంతరమా అడిగాడు విజయ్. లేదు, ఓడిపోతారేమోనని కాస్తంత భయంగా ఉంది. అలక ధీమాగా అంది. జయాపజయాలు దైవాధీనం, రండి ఆడదాం. అలక విజయ్ చెస్ బోర్డు ముందు కూర్చున్నారు. ఇందాక బోర్డు మీద ఏ స్థానంలో ఏ కాయలున్నాయో అలాగే ఉన్నాయి. నే వేసే ఎత్తు ఏమీ లేదు, షా చెప్తున్నాను కానియండి అంది అలక. విజయ్ బోర్డు వైపు తీవ్రంగా చూస్తుంటే అలక విజయ్ వైపు చూస్తూ కూర్చుంది. విజయ్ కాయ జరిపాడు. అది గుర్రంతో ఎత్తు. కానియండి అంటూ అలక వైపు చూశాడు విజయ్. లిప్తపాట్లో విజయ్ చూపులు అలక చూపుల్లో జొరబడి కలుసుకున్నాయి. కంగారుగా చూపులు తిప్పుకుంది అలక. తర్వాత బోర్డు వైపు చూసింది. ముందు అర్థం కాలేదు. ఆలోచిస్తే అది చాలా పెద్దెత్తు అని తెలిసిపోయింది. చేయి తిరిగిన ఆటగాడు సమయస్ఫూర్తిని ఉపయోగించి రాజుని తప్పించినట్లు తెలుస్తూనే ఉంది. చాలా జాగ్రత్తగా ఆడాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి తన గుర్రాన్ని రంగంలోకి తీసుకొచ్చింది అలక. విజయ్ ఏనుగుని గుర్రానికి అడ్డు పెట్టాడు. అలక శకటాన్ని కదిలించింది. విజయ్ మరో ఎత్తు వేసి షా చెప్పాడు. అలక తెల్లబోయింది. 2-3 ఎత్తుల్లోనే కథ అడ్డం తిరుగుతుందనుకోలేదు. ఎంత ఆలోచించినా ఏమి ఎత్తు వేయాలో తెలియలేదు. తలెత్తింది. విజయ్ పెదవులపై కనిపించి కనిపించని కొంటెనవ్వు. మళ్లీ చూపులు బోర్డు వైపు తిరిగాయి. బోర్డు మీద విజయ్ కొంటెనవ్వు కనిపిస్తోంది. జయాపజయాలు దైవాధీనం అన్నారు, కరెక్ట్, మీరే గెలిచారు అంది అలక బోర్డుపై నుంచి చూపులు మరల్చుకుంటూ. అన్ని విషయాల్లో జయాపజయాలు దైవాధీనం కాదు, కొన్నింట్లో మాత్రమే. జయాపజయాలు మానవాధీనం అని నిరూపించనా అన్నాడు విజయ్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా అర్థం కాకనే అంది అలక. ఆట అయిపోయింది అనుకుంటున్నారు కదూ? లేదు, మీరు మరో ఎత్తు వేస్తే చిత్తుగా నన్ను ఓడించొచ్చు. అక్కడితో ఆట అయిపోతుంది. ఎలా? అదేం కుదరదు. మేం గెలిచాం. చేతయితే ఆ ఎత్తేదో నువ్వే వేయి. చేతగాకపోతే ఓడిపోయిన నొప్పుకో. అప్పుడు ఆ ఎత్తు వేసి చూపిస్తాం. చంచల అడ్డు తగిలింది. తాము ఓడిపోతే సినిమా ఫ్రీగా వెళ్లేది పోతుందని చంచల భయం. ఓడిపోయాను, ఆ ఎత్తేదో వేసి చూపించండి అంది అలక. విజయ్ ఎత్తుకి పై ఎత్తు వేయడం చూసి, ఇది లాస్ట్ ఎత్తు, మీరు షా చెప్పారనుకుందాం. నాకు పారిపోవడానికి దారి లేదు. ఆట ఫినిష్ అన్నాడు. ఓహ్, చెస్ ఆటలో మీరు బ్రిలియంట్. ఆటగాడు అంటే విజయ్ గారిలా ఉండాలి. అలక మాట పూర్తి చేసింది చంచల. విజయ్ చిరునవ్వే సమాధానంగా నవ్వి జారుకున్నాడు. చూసావా సుందరి, నేను గెలిచాను. సినిమా మర్చిపోకు. నువ్వు గెలవాల్సిందే. అబ్బా, నేను కాకపోతే నా అంగ వంగ కళింగ రాజాది రాజ రాజ మారతాండ నా తరపున విజయ్ గారు, సరేనా? అలా ఒప్పుకో. మరి సినిమా రేపు 6 గంటలకు వెళదాం. ఓకే. మరి సినిమాకి నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్తావా? విజయ్ గారిని కూడానా? ఇద్దరిని. అబ్బే, నేనెందుకు? విజయ్ వెంటనే అన్నాడు. అదేం కుదరదు, మీరు రావాలి అంది చంచల. తప్పకుండా మీరు రావాలి, కాదనకండి వెంటనే అంది అలక. తర్వాత మరి చనువుగా మాట్లాడనేమో అనుకుంది. అలాగే, తప్పకుండా వస్తాను. రేపు ఫస్ట్ ఆటకి నేను, జోగి, నిశాంత్కి వెళదామనుకుంటున్నాం. జోగి అంటే జోగారావు. ఆ రోజు బస్సులో మీతో బుల్లి యుద్ధం చేశాడు వాడు. నిశాంత్ మీరు చూడలేదుగా? చూడలేదు. అలక నేను వెళదామనుకుంటున్నాం, ఇంకా వెళ్ళలేదు. మీ ఫ్రెండ్ని కూడా తీసుకురండి, అందరం సరదాగా వెళదాం. అలక బదులు చంచలంది. అలాగే, రేపు ఇక్కడికే వస్తాం, కలిసి వెళదాం అంటూ విజయ్ కుర్చీలోంచి లేచాడు. అలక చంచల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనితో కలిసి సినిమాకి వెళ్ళడమేమిటి? నాంచుతూ అంది అలక. బావుందేవ్ భామ.
ఏదో వంకన సినిమా ఎగ్గొట్టకు. నీ కర్చీఫ్ని అతని కాళ్ళ ముందు ఎవరు పారేసుకోమన్నారు? అతని చేతిలో ఎవరు ఓడిపోమన్నారు? అతని సినిమాకి రమ్మని ఎవరు బలవంతం చేశారు? అతనితో పరిచయం ఎవరికుంది? ఈ ప్రశ్నలన్నీ అలా ఉంచు. మాటకు ముందు అతగాడు తుఫాను తుఫాను అంటాడు. ఏ తుఫాను రాత్రన్నా మీరూరు ఏకాంతంగా చంచలా. అబ్బబ్బా, నాకేం చెముళ్లేదు. ఎందుకంత గట్టిగా పిలుస్తావు? తుఫాను. ఆటలకాడ కాల్చుకొచ్చి నోటి మీద పెడతాను. బాబోయ్, ఆ పని మాత్రం చేయకు. రేపు సినిమా ఉందిగా, అదన్నా గట్టిగా చెప్పు. ఉంది. అమ్మయ్యా, ఉంది కదా. అవును, అతనితో ఎలా పరిచయం ఏంటి కదా? ఆ రోజు అడిగితే చెప్పలేదు. చెప్పా కదా, తెలిసిన ఓ ఫ్రెండ్ అని. అలాగా, మరి అతనితో మాట్లాడేటప్పుడు అలా ముడిచిపోతామేమిటి? అతనికి చెస్ ఆడడం వచ్చోరాదో ఆ మాత్రం తెలీదా? నీ యక్ష ప్రశ్నలు ఆపుతావా లేదా? కళ్ళెర చేసింది అలక. ఆపుతా. ఒక్క ప్రశ్న మాత్రం వేసి వెయ్యి. ఓన్లీ వన్. ఈ మధ్య తుఫాను ఎప్పుడొచ్చింది అలక? ఏయ్! నడుంకి చీరచింగు బిగించి చెయ్యెత్తింది అలక. దండం తల్లి, చంపకు. రేపు సినిమా కూడా చూడాలి. చంచల దండం పెట్టంది. క్షమించాను. ఇంకెప్పుడు తుఫాన్ సంగతి ఎత్తకు. అలాగే నవ్వుతూ అంది చంచల. అలక నవ్వింది. అలక చంచలతో కబుర్లు చెప్తోంది గాని మనసిక్కడ లేదు. చంచల గ్రహించింది అలక పరధ్యానంగా ఉండడం. నీ మూడు సరిగ్గా లేదు అంది చంచల. నా మూడు బాగానే ఉంది. నీకే బుర్ర తిరుగుతోంది అంది అలక. నిజమే, బుర్ర తిరుగుతోంది. అయోమయంగా ఉంది. ఎడారిలో తుఫాన్లో ఒంటరిగా చిక్కు. మళ్ళీ తుఫాన్ అన్నానా? ఇంకన్నే బాబు, చేదించు. భయపడిపోతున్నట్లుగా వెనక్కు తగ్గంది చంచల. అలారా దారికి నవ్వుతూ అంది అలక. చంచల కొంటెగా నవ్వి అలక వైపు చూసింది. అరగంట ముందే ఆఫీసులో పర్మిషన్ అడిగి ఇంటికొచ్చారు అలక, చంచల. స్నేహితురాలి పుట్టినరోజు. ఆఫీసు నుండి వాళ్ళ ఇంటికెళ్ళి సాయంత్రం సినిమా చూసి ఏకంగా రాత్రి 10 తర్వాత ఇంటికొస్తానని ఉదయం ఆఫీస్కి బయలుదేరబోతూ ఇంట్లో చెప్పింది చంచల. అందువల్ల ఇంటికి వెళ్లే పనిలేదు. అలక చంచల స్నేహితురాలని, కొలీగని చంచలింట్లో అందరికీ తెలుసు. అలక చాలాసార్లు చంచల ఇంటికి వెళ్ళింది. పరిచయం ఉంది. తొందరగా వంట చేస్తాను, నువ్వు ఇక్కడే భోంచేసి వెళుదువు గాని అంది అలక. ఈరోజు వంట పెట్టద్దు, దండిగా టిఫిన్ తినేద్దాం. సినిమా చూసొచ్చి వేడిగా బోర్నమిటా తాగి పడుకుందాం. సినిమా ఖర్చు నీది, టిఫిన్ ఖర్చు నాది. ఎందుకంటే ఈరోజు నీ బర్త్డే కదా అంది చంచల. నా బర్త్డేయా? ఎవరు చెప్పారు? తెల్లబోయింది అలక. ఎవరూ చెప్పలేదు. నేనే మా ఇంట్లో అందరికీ చెప్పాను. నీ బర్త్డే కాబట్టి నువ్వు నన్ను సినిమాకి తీసుకువెళుతున్నావని 2 కోతలు కోసాను. ఇప్పుడంత అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చిందే? నాతో సినిమా కంటే మీ వాళ్ళు అభ్యంతరం చెప్పరే? అభ్యంతరం చెప్పరు. నా భయం, మనతో విజయ్, జోగారావు వస్తున్నారా? అది ఎవరికంటనా పడిందనుకో, చల్లగా ఆ వార్త మా ఇంట్లో చేరేస్తారు. మగపిల్లలతో సినిమాకి వెళ్ళావా, బుద్ధుందా అని తిడతారు. అందుకే ముందు జాగ్రత్త. ఎవరైనా అడిగితే అలక బర్త్డే, స్నేహితులందరినీ సినిమాకి తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. ఎలా ఉంది ప్లాను? నీ తలకాయలా ఉంది. నా తలకాయ బాగుంది కాబట్టి నా ప్లాను బాగుందన్నమాట. థ్యాంక్ యూ. ప్రతి చిన్న విషయానికి అబద్ధం ఆడడం నాకు ఇష్టం లేదు చంచల. నాకు మాత్రం ఇష్టమేమిటి? అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అబద్ధం ఆడక తప్పడం లేదు. కో ఎడ్యుకేషన్ ఉంటే చాలా విషయాల్లో ఆడది అబద్ధాలాడే పనుండదనుకుంటాను. కాసేపు ఆగంది అలక. మందసలే వేడి ప్రదేశం. మన దూరాన ఆడదాన్ని చూస్తేనే చాలు, మగాడు వేడికి పోతాడు. రోజు బస్సులోనూ ఆఫీసులోనూ చూస్తూ ఉన్నాం కదా. వాళ్ల ముఖాలు మనం చూడకపోయినా కావాలని కాలో వేలో తగిలిస్తుంటారు. కాస్త చనువుగా ఉంటే నెతికెక్కుతారు. ఇహ తల మీద ఎక్కిన తర్వాత దిగేది చచ్చిన తర్వాతే. పెద్ద స్పీచ్ ఇచ్చావు, అలసిపోయావు. ఈ కాఫీ తాగు. చంచల మాటలు వింటూ కాఫీ కలిపిన అలక కాఫీ 2 కప్పుల్లో పోసి ఓ కప్పు చంచలకిచ్చి తానొకటి తీసుకుంది. నే చెప్పింది ఎలా ఉంది? కాఫీ తాగుతూ అడిగింది చంచల. బాగానే ఉంది కానీ అర్ధన పూర్తి చేయి. తన హద్దుల్లో తానున్న ఆడదాన్ని మగాడు ఏమీ చేయడు. ఆడది కాస్త చనువిస్తేనే వెర్రిమొర్రి వేషాలు వేస్తారు. చంచల పక్కున నవ్వింది. పొలమారితే మాడు మీద కొట్టుకుంది. నిశాంత్ స్టోరీ తెలుసా అంది. తెలీదు అంది అలక. ఆడది చనువకపోయినా మగాడు పరాయవాడి భార్యని లాక్కెళ్ళి అన్యాయంగా, దారుణంగా ఎలా అనుభవిస్తాడో నిశాంత్లో చూద్దుగాని. నిశాంత్ స్టోరీ మొత్తం నేను తెలుసుకున్నానులే అంది చంచల. అలక మాట్లాడలేదు. వంట చేయకు మరోసారి అంది చంచల. సరే, వాళ్ళొచ్చేటప్పటికి మనం తయారై కూర్చుందాం. అలాగే. అలక, చంచల స్నానం చేశారు. తలదూకుని టాయిలెట్ అయి చీరలు మార్చుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అలకుండేది అద్దింట్లో. ఇంటివాళ్లు పెద్దింట్లో ఉంటారు. వాకిలికి ఓ పక్కగా కట్టించిన 2 గదులు అలకకి అద్దెకిచ్చారు. ఇంటివాళ్లు వాకిట్లోకి పూర్తిగా వస్తే తప్ప అలక ఉండే భాగం కనపడదు.
అలక గదికి ఎవరొచ్చి పోయారు అనేది ఇంటివారికి పెద్దగా తెలీదు. అందువల్ల ఇంటివారి బెడదలేదు అలకకి. ఆఫీసు, ఇంట్లో ఉంటే చదువుకోవడం, మధ్య మధ్య చెంచలతో కాలక్షేపం, సినిమాలకు అప్పుడప్పుడు. మీ అమ్మమ్మ దగ్గర నుంచి లెటర్స్ వస్తున్నాయా అడిగింది చెంచల. ఆ మధ్య జ్వరం తగ్గిందట, నన్ను చూడాలనుందని రాసింది, ఓసారి ఊరెళ్ళి రావాలి అంది అలక. మీ అమ్మమ్మ ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉంది కదా, నీ దగ్గరకు తీసుకొచ్చి అట్టే పెట్టుకోకూడదు. పల్లెటూరు సొంతిల్లు విడిచిరాదని చెప్పా కదా, నే రమ్మన్ననుకో నన్నే ఉద్యోగం మానేసి రమ్మంటుంది. అదిగో వాళ్ళొస్తున్నారు అంది చెంచల. విజయ్, జోగారావు ట్రిమ్గా తయారై వచ్చారు. ఏంటండి, మా వాడు కోట్లో పాగా వేశాడు జోగారావు చెంచలతో అన్నాడు. అది మీ ఫ్రెండ్ అడగండి గడుసుగా అంది చెంచల. వాడు చెప్పలేదనే మిమ్మల్ని అడగడం. బస్సులో లేడీ సీట్లో మీరు కూర్చోనని ప్రామిస్ చేస్తే చెబుతాను. వీళ్ల మాటలు వింటున్న అలక, విజయ్ పక్కున నవ్వారు. ఏమండోయ్, ఇదేం బాగుండలేదు. జోక్స్ని వెయ్యాలి, మీరు నవ్వాలి. మీరేయడమేమిటి, నేను నవ్వడమేమిటి? ఇన్సల్ట్. జోగారావుని జోకారావునయ్యాను. ఇకపై మీ మూలంగా ఈ జోకారావు సోకారావు అయ్యే ప్రమాదం ఉంది. ఎట్టా బతుకుతానో ఏంటో ఒత్త అమాయకుణ్ణి అన్నాడు జోగారావు. ఈ తఫా చెంచల పక్కుమంది. మీరు జోక్స్ భలే వేస్తారు. మీ జోక్స్కి మీ పేరు అతికినట్లు సరిపోయింది అంది చెంచల. థ్యాంక్ యూ. అవును, నాకు అనుమానం వచ్చింది, తీరుస్తారా? మీ పేరు చెంచల కదా, మరి మీ బుద్ధి కూడా చంచలంగా ఉంటుందా? మీ తలకాయలో అన్ని జోక్స్ ఉన్నాయో లేక తెలివి కూడా ఉందో మీ జవాబుతో తెలుసుకుంటాను. నా పేరుకి బుద్ధికి సంబంధం ఉందో లేదో చెప్పండి. పెద్ద చిక్కుల్లో పడ్డానే అన్నట్లు విచారంగా ముఖం పెట్టి ఆలోచిస్తూ కూర్చున్నాడు జోగారావు. అలక, విజయ్ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. తర్వాత జోగారావు ఏం చెబుతాడా అని చూస్తూ కూర్చున్నారు. జోగారావు గాలిలో చిటికి వేశాడు. కనుక్కున్నానండోయ్, అక్షరాలా మీ పేరుకు తగినట్లే మీది చెంచల బుద్ధి అన్నాడు. కావాలని నోటుకొచ్చినట్టు అన్నం తెలివి కాదు చెంచల కోపంగా అంది. అమ్మమ్మ, కోపడకండి. బస్సులో నాతో పోట్లాడారా, ఇప్పుడు సరదాగా కబుర్లు చెప్పారా? ఇంతలోనే కోపం వచ్చిందా? పోట్లాట, సరదా, నవ్వు, కోపం అన్నీ సమానంగా ఉన్నాయి. దీన్ని చంచలమనే అంటారు. ఇప్పటికీ ఇంకా నాపై కోపం తగ్గక కొట్టారనుకోండి, అది మీ పేరులో మరో భాగంగా చేర్చవలసి వస్తుంది. ఏంటో లేచిన వేళ బాగుండలేదు, మీకు కోపం తెప్పించాను. జోగారావు మాటలు వినగానే చెంచల మొహంలో కోపం తాలూకా ఛాయలు పోయి నవ్వు ఆక్రమించుకుంది. కోపం పోయింది అంది చెంచల. అమ్మయ్యా, బ్రతికించారు. ఛాతి మీద చేయి వేసుకుని పెద్ద భారం దిగినవాళ్ల అన్నాడు జోగారావు. ఇంత క్రితం దాకా చచ్చిపోయావా, ఇప్పుడు బ్రతకడానికి టైం అయింది, ఇక బయలుదేరదామా అన్నాడు విజయ్. నాదేం ఆలస్యం లేదురా అబ్బాయి, మగవాళ్ళదే ఆలస్యం. మేమిప్పుడో రెడీ అయ్యాం, గదికి తాళం వేయడమే అంది అలక. తొందరగా వేయి అంది చెంచల చెప్పుల్లో కాళ్ళు దురుస్తూ. అలక తాళం వేసింది. నలుగురు బయలుదేరారు. హాలు దగ్గరే నడుస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు జోగారావు. ఏమొచ్చింది? విజయ్ వెంటనే అన్నాడు. ఆడవాళ్లతో కలిసి ఇలా సినిమాకి బయలుదేరడం ఇది మొదటిసారిరా. సంతోషించాం, కాసేపు నోరు మూసుకో. వీడు నా మొగుడండి, ఏం చెప్పినా వెనక తప్పదు. పెళ్లికెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళిందట ఒక ఆమె, సినిమాకెళుతూ వీణ్ణి. అబ్బే ఏం లేదురా, జోకు, ఇంకా మాట్లాడలే. అలక, చెంచల నవ్వారు. జోగారావు మళ్లీ నోరెత్తలేదు. దోవ మధ్యలో విజయ్ నిశాంత్ గురించి 2 ముక్కలు మాట్లాడాడు. ఊర్వశి సమీపించిందాక మళ్లీ మాటలేవు. టికెట్లు తెస్తాను అంది అలక. మావాడెప్పుడో తెచ్చేశాడు, ఇలాంటి విషయాల్లో మావాడు ఓ అడుగు ముందు. పాకెట్ జేబులోంచి టికెట్స్ తీస్తూ అన్నాడు విజయ్. ఎంతైంది? బ్యాగ్ జిప్పు తెరిచి అంది అలక. మన చుట్టూ చూసారా, ఆడా మగ ఎంతమంది ఉన్నారో. మనం గట్టిగా మాట్లాడినా, సంఘర్షణ పడినా ముందు మనల్ని చూస్తారు. ఈరోజు ఖర్చంతా మాది. అదిగో మీరు పెదవి కదుపుతున్నారు. నలుగురు వింటారు. మనలో మనకేమిటి, ఫ్రెండ్స్ అన్న తర్వాత డబ్బు ప్రసక్తి ఉండకూడదు అని అలకతో అని వెంటనే జోగారావు వైపు తిరిగి గోల్డ్ స్పాట్ తాగిపోదాం అన్నాడు విజయ్. నాకేం మొహమాటం లేదు, రెడీ అన్నాడు జోగారావు. చెంచలకెంతో ఉల్లాసంగా ఉంది. అలక మధ్యలో ఏం ఆలోచనలు దొర్లుతున్నాయో గాని మౌనంగా బ్యాగు జిప్పు మూసేసింది. థ్యాంక్స్, మీ మంచితనం ఆనాడే అవగాహన అయింది. గోల్డ్ స్పాట్ ఇక్కడికే తెస్తా ఉండండి, అక్కడ చాలా రష్గా ఉంది అంటూ విజయ్ ముందుకు వెళ్ళాడు. తోకలా జోగారావు వెళ్ళాడు. అదేంటి అలక, మొహం గంటు పెట్టుకుని ముంగిలో ఉండిపోయావు అంది చెంచల. వాళ్ల చేత ఖర్చు పెట్టించడం నాకేం బాగాలేదే. అదిగాక ఎప్పుడైనా ఇలా పరాయి మగాళ్లతో సినిమాకొచ్చామా, లేనిపోని చనువు తీసుకున్నామేమో. దీంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. కొత్తగా ఆడవాళ్లే స్నేహం అయ్యారనుకో, వాళ్ళు మనతో ఎంత చనువుగా ఉన్నా బాధపడం. వీళ్ళు ఫ్రెండ్సు, కాకపోతే మగాళ్ళు, అంతేనా?
వీళ్ల చనువులో ఆప్యాయతుంది గాని వేరే వేషాలు లేవు కాబట్టే తమరు సినిమాకి బయలుదేరారు. ఇప్పుడు లేనిపోని ఆలోచనలు దేనికి? వెర్రి ముదిరినట్లు ప్రవర్తిస్తే వదలగొట్టి పంపిద్దాం, నువ్వు మామూలుగా ఉండు అంది చంచల. చంచల చెప్పింది నిజమే అనిపించింది అలకకి. ఊకొట్టి ఊరుకుంది. విజయ్ గోల్డ్ స్పాట్ 4 సీసాలు బాయ్ చేత పట్టించుకొచ్చాడు. నలుగురు తాగారు. తర్వాత హాల్లోకి వెళ్లారు. సీట్లు 4 వరుసగా ఉన్నాయి. నెంబర్స్ ప్రకారం కూర్చోవాలి. అలక, చంచల మధ్య సీట్లలో కూర్చోవాలి. అలక, చంచల మధ్య సీట్లలో కూర్చుంటే విజయ్ అటుపక్క, జోగారావు ఇటుపక్క కూర్చున్నారు. నిశాంత్ మొదలైంది. సినిమా జరుగుతున్నంతసేపు విజయ్ గాని జోగారావు గాని మాట్లాడలేదు. కావాలని పాడు పనులు చేసే రకాలు కాదు కాబట్టి అలకకి కానీ చంచలకు కానీ విజయ్ చెయ్యి, జోగారావు చెయ్యి తగలేదు. రేప్ సీను తెర మీద ప్రత్యక్షమైంది. హీరోయిన్ అవయవాల్ని వాడుకోకుండా ముఖాన్ని మాత్రమే వాడుకున్నందువల్ల దున్నపోతుల్లాంటి 2 కాముకులు ఏకకాలంలో హీరోయిన్ రాక్షసత్వంతో అనుభవించడం చూపించకపోయినా హీరోయిన్ మొహంలోనే తన హావభావాలను, హృదయాలను ద్రవింపజేసే విధంగా చూపించింది. ఒకే ఒక్క మూలుగులతో మనసుని కలిచివేసే విధంగా చేసింది. హీరోయిన్ ముఖం చూస్తే తెలిసిపోతోంది ఏం చేస్తుంది ఆ రాక్షసులు అన్నది. అది చూసి చంచల పాపం వెధవలు, రాక్షసముండా కొడుకులు అనుకుంది. మాటల సందర్భాల్లో చాలామంది మనసు పిండేసే సంఘటన అని అంటుంటారు. మనసు పిండడం ఏంటో గాని ఆ సీను చూస్తున్న అలక మనసు పిండినట్లే అయింది. బలవంతాన ఎవరో గుండెకాయని బయటకు లాగి బలమంతా ఉపయోగించి పిడికిట్లో బిగించి నీళ్లోడడానికి ఉడికించిన కూర మొక్కల్ని పిండినట్లు గుండెకాయని పిండేసినట్లు ఫీలైంది. కళ్ళు నీళ్లతో నిండాయి అలకకి. ఇబ్బందిగా సీట్లో కదిలాడు విజయ్. ఇదే తెలుగు సినిమాలో అయితేనా డైరెక్టర్ వెంటనే విలన్ని చిత్తు చేయడానికి హీరోని కారులో పంపించడు అనుకున్నాడు జోగారావు. ఇంటర్వెల్ అయింది. అలక కళ్లల్లో నీరు ముందే చూచాయిగా గ్రహించిన విజయ్ గబుక్కున సీట్లోంచి లేచి బయటకెళదాం రారా అన్నాడు జోగారావుతో. విజయ్, జోగారావు బయటకు వెళ్ళిపోయారు. 2 నిమిషాల తర్వాత మళ్లీ జోగారావు వచ్చాడు. తొందరగా బయటకు రండి అని వెంటనే మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. తాము వెళ్ళకపోతే మళ్లీ వాళ్లు రావడం, పిలవడం లేనిపోని బెట్టు ఎందుకని అలకా, చంచల బయటకు వెళ్లారు. అక్కడ నలుగురు సమోసాలు, టీ తీసుకున్నారు. పెద్దగా మాటలేం నడవలేదు. టీ, టిఫిన్ కాగానే లోపలికొచ్చి కూర్చున్నారు. మళ్లీ సినిమా మొదలైంది. మధ్యలో 2 సార్లు మాత్రం జోగారావు, చంచల మాట్లాడుకున్నారు. అలక, విజయ్ మాత్రం పెదవి కదపలేదు. సినిమా పూర్తయింది. నలుగురు బయటకొచ్చారు. కలిసి మీల్స్ తీసుకుందాం అన్నాడు విజయ్. వద్దంది అలక. అలకిష్టమే నా ఇష్టం అంది చంచల. లోపల హోటల్కెళ్ళి మీల్స్ తినాలనున్నా. నిశాంత్ ప్రభావం పూర్తిగా మీ మీద పడినట్లుందే. మమ్మల్ని నిశాంత్ విలన్స్ అనుకుంటున్నారా ఏంటి అన్నాడు విజయ్. అబ్బబ్బే అదేం లేదు కంగారు పడింది అలక. అయితే మీల్స్ తీసుకుందాం పదండి అన్నాడు విజయ్. పదండి అంది అలక. ఇవాళొక్కరోజు పూర్తిగా ఇతని మాట వింటాను. ఇహపై హద్దుదాటి ప్రవర్తించకూడదు. ఇదేమిటి నేనేనా అన్నింటికీ గొర్రెలా తలూపుతున్నాను అనుకుంది అలక. హోటల్లో మీల్స్ తినడం పూర్తయింది. మొదటాట సినిమా కావడం, సినిమాకెళ్లడం అలవాటే కాబట్టి అలక, చంచల రిక్షా ఎక్కారు. సండే కాని అటు వచ్చినప్పుడు కానీ వస్తుండండి అంది అలక మర్యాదగా. జోగారావు, విజయ్ తల ఊపారు. రిక్షా ముందుకు కదిలింది. సండే గాని అటొచ్చినప్పుడు గాని వస్తుండండి అని ఆ రోజు సినిమా నుంచి వస్తూ అలక చెప్పింది. ఆ తర్వాత 4 ఆదివారాలు గడిచిపోయాయి. విజయ్ రాలేదు. చంచల, జోగారావు 4-5 సార్లు బజార్లో కలుసుకున్నారట. ఓసారి చంచల, జోగారావు హోటల్కి వెళ్లారట. చంచల చెప్పింది అలకకి. చంచల చెప్పిందంతా విని జోగారావు ఎలాంటివాడంటావు అంది అలక. నా మట్టుకు నాకు బోళా మనిషి అతి మంచివాడు అనిపిస్తోంది. మా ఇంటి సంగతి తెలుసు కదా. ఇంట్లో ఉన్న కాసేపు పిల్లలు, పెద్దల గోల, ఆఫీసులో పనిగోల. హాయిగా ఉండేది నీతో గడిపే క్షణాలే. జోగారావుతో కూడా నీ వద్ద ఎలా ఉంటానో అలా క్లోజుగా ఉంటున్నాను. సరదాగా కబుర్లు చెబుతాడు, నవ్విస్తాడు, మంచివాడు అంది చంచల. జోగారావు పేరెత్తినప్పుడు చంచల కళ్ళు మెరవడం గమనించింది అలక. నా వద్దున్నట్లే జోగారావు వద్ద క్లోజుగా ఉంటున్నానని చెబుతున్నావు. ఒకే కంచం, ఒకే మంచం. ఏయ్ ఏంటమ్మా నువ్వు చెప్పావు కాబట్టి అడిగాను. ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తానంటే అమాంతం మీద పడి నాలక కంట్లో నలక కాదు చాలా మంచిది అని దీర్ఘం తీసి ముద్దు పెట్టుకుంటావు. క్లోజ్ అంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. జోగారావు హోటల్కి రమ్మని పిలిచినప్పుడేమన్నా? అబ్బా అలక చెవి గట్టిగా పట్టుకుంది చంచల. ఎందుకబ్బా? ముందు చెవి వదులు. చంచల అలక చెవి మీద నుంచి చెయ్యి తీసేసింది. ఇదిగో అలక, పిచ్చి పిచ్చిగా వాక్కు. నాకు అసలే పిచ్చి.
నీ మాటలకు పిచ్చి ముదిరి నీ చెవో ముక్కో కొరికేస్తాను, జాగ్రత్త. నాకెందుకొచ్చిన గోలా? అదిగో అలాగే మాట్లాడొద్దని చెప్పేది. నేనేం నీ దగ్గర దాచను, నీకు తెలిసిందే కదా. జోగారావు ఫ్రెండ్, అంతేకాదు కాస్త వ్యవహారం ముందుకు నడిచింది అనుకో ముందు నీతో చెప్పేది. ఏం చేయను, అడుగు ముందుకు వేసేటప్పుడు ఓ అడుగు ముందుకేసినా నీతో చెప్పి నీ సలహా తీసుకుని వేస్తాను, సరేనా? చంచల మంచి పిల్ల. చంచల నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది అలక. అదేంటండోయ్, నే రావచ్చా? గుమ్మంలో అప్పుడే కాలు పెట్టిన విజయ్ గుమ్మంలోనే ఆగిపోయి అడిగాడు. విజయ్ని చూసి చంచల కన్నా అలక ఎక్కువ సిగ్గుపడింది. ఎందుకంటే ముద్దు పెట్టుకుంది అలక కాబట్టి. ఇక్కడేమీ కాని పని చేయడం లేదు, రండి రండి ముందుగా అంది చంచల. రండి అంది వెంటనే అలక. విజయ్ వచ్చి చైర్ లాక్కుని కూర్చున్నాడు. అలక, చంచల మంచం మీద ఆనుకుని కూర్చునున్నారు. అలక చేతిలో వారపత్రిక ఉంది. ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడతారులే అన్నట్లు మౌనం వహించారు. వాళ్ల మౌనం వాళ్ళకే నవ్వు తెప్పిస్తోంది. నే వచ్చి మీకు ఇబ్బంది కలిగించినట్లున్నాను అన్నాడు విజయ్. అదేం లేదు అంది చంచల. అయితే పర్వాలేదు, ఏం చేస్తున్నారు అని నాలుగు కొరుక్కున్నాడు విజయ్. అలక చంచల్ని ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చి కాలక్షేపం చేస్తున్నాం అంది చంచల. ఈరోజు ఆఫీసుకి సెలవు, ఏం చేయాలో తెలియక గోళ్లు కొరుకుంటూ కూర్చున్నాం అంది అలక. ఈరోజు ఏ విశేషమూ లేదే. ఊరు మొత్తం లేకపోవచ్చు. హెడ్ గుమస్తా గారు హార్ట్అటాక్తో మరణించారు. ఈ హెడ్ మా హెడ్కి వేలు విడిచిన బంధువు. అది సెలవుకి కారణం. మా ఆఫీసర్ గారి మీద ఓ జోక్ చెప్పమంటారా? డెలివరీకి సిద్ధంగా ఉన్న ఆమె కడుపు నొప్పి, అర్జెంటుగా సెలవివ్వండి అంటే సాయంత్రం ఇంటికెళ్ళి నిమ్మసోడా పుచ్చుకో, అదే తగ్గుతుందని సెలవిస్తాడు. నవ్వుతూ చెప్పింది అలక. ఈ జోకు మా జోక్కి చెబుతాను అన్నాడు విజయ్. తప్పక చెప్పండి, మీకు గుర్తులేకపోతే నేనన్నా చెబుతాను అంది చంచల. విజయ్ వినయంగా ఏదో అనబోయి చంచల్ని చూశాడు. మళ్లీ మానేశాడు. అలక గ్రహించింది. ముగ్గురు మధ్య కాసేపు మౌనం రాజ్యం వెళ్ళింది. ఉన్నట్లుండి చంచలంది. ఇవాళ తుఫానొచ్చే సూచనలు కూడా లేవు మరి. ఒళ్ళేమన్నా చెంచంగా ఉందా అంది అలక కళ్ళెరజేసి. లేదు, మనసు బాగుండలేదు, వాతావరణం గురించి ఆలోచిస్తున్నాను. చిత్తం దేవి ఆజ్ఞ. అలక చంచల మాట్లాడుకున్న దాంట్లో ఒక్క ముక్క అర్థం కాలేదు విజయ్కి. తుఫానేమిటి అన్నాడు ఇద్దరినీ మార్చి చూస్తూ. దీనికి అప్పుడప్పుడు పిచ్చి వేస్తుంటుంది, తుఫాన్ అని కలవరిస్తుంటుంది. అలకవైపు కోపంగా చూసింది చంచల. నాకేం పిచ్చిలేదండి, మా అలకకి తుఫాన్ అంటే ఇష్టం. ఆ ఇష్టం కూడా ఎందుకు ఏర్పడింది అంటే అలక చంచల వెనగ్గా చేయి పోనిచ్చి గట్టిగా గిచ్చింది. బాబోయ్ అంది చంచల. అరే ఏమైందండి అంత పెద్దగరిచారు? విజయ్ కంగారు పడ్డాడు. ఏం లేదు, నల్లి కుట్టింది తాపీగా జవాబిచ్చింది అలక. నల్లా? తెల్లబోయాడు విజయ్. ఇది కుడితే తేలు కుట్టినట్లుంటుందండి. దీని మంచం మీద నల్లులు కుడతాయి, బాబోయ్ నాయనోయ్ అంటే సరిపోతుంది. చంచల అలకవైపు కోపంగా చూసి విజయ్ వైపు తిరిగి నవ్వుతూ అంది. నే వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, నాకే అయోమయంగా ఉందో నన్ను మీరు అయోమయంలో పడేస్తున్నారో అర్థం కావడం లేదు. అలక లోలోన నవ్వుకుంది. చంచల పైకి నవ్వింది. మీకిప్పుడు తీరుబడేనా? నవ్వాపుకుని చంచల అడిగింది. తీరుబడి కాబట్టే ఇలా వచ్చాను. అయితే నాకు చెస్ ఆడడం నేర్పండి, బాగా నేర్చుకుని ప్రతి ఆటలో దీన్ని ఓడించి దీన్ని పొగరనుస్తాను. అలాగే, తీసుకురావే చెస్ బోర్డు కాయిన్సు. అలక చెస్ బోర్డు కాయిన్సు తెచ్చి పేర్చింది. ఆడు అంది. ఏంటి నేను ఆడ్డమా? మొదటి ఎత్తులోనే ఓడిపోతాను. నువ్వు విజయ్ గారు ఆడండి, నేను చూస్తూ కూర్చుంటాను. మీ ఇద్దరూ ఎత్తుకు పై ఎత్తేస్తుంటే అది చూసి గ్రహించి ఎత్తులు నేర్చుకుంటాను. ఇదే నీ ప్లాను? నీ పని తర్వాత చెప్తా అన్నట్లు చూసింది అలక. నాకేం అభ్యంతరం లేదు, ఆట మొదలెడదామా అన్నాడు విజయ్. అలాగే అంది అలక. ఆట మొదలైంది. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఘనుడని ఆనాడే తెలుసుకుంది అలక. షా అన్నాడు విజయ్. ఎప్పుడూ నాకు షాలు చెప్పేదానివిగా, ఇప్పుడు వెయ్యమ్మా ఎత్తుకు పై ఎత్తు. చంచల తనే షా చెప్పినట్లు మురిసిపోతూ అంది. అలక తీవ్రంగా ఆలోచించింది. నే ఓడిపోయాను అంది అలక చూపులు రాజు మీద నుంచి మరల్చకుండానే. నాకు తెలుసు, ఎప్పుడూ విజయం నాదేనని వెర్రవెక్కు. ఏదో ఒక రోజు ఓడిపోయే రోజు వస్తుందని నేననేదాన్ని, గుర్తుందా? నీ మీద విజయం విజయ్ గారు సాధించారు. చంచలని నమిలి మింగేటట్లు చూస్తూ అంది అలక. మరో ఆట మొదలు పెట్టడానికి టైం లేదు, మరో 10 నిమిషాలు మాత్రమే ఉంటాను. ఆట మొదలు పెడితే 10 నిమిషాల్లో కాదు అన్నాడు విజయ్. అలక చెస్ బోర్డు మడతపెట్టి కాయిన్స్ డబ్బాలోకి ఎత్తింది.
మీ ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేదిగాక క్లోజ్ ఫ్రెండ్స్గా కూడా ఉండడం బాగుంది. మీరు కాలక్షేపంగా జాబ్ చేస్తున్నారా? చంచల్ని అడిగాడు విజయ్. అలక గురించి తెలుసుకోవడానికి ముందుగా చంచల్ని ప్రశ్నించాడు. కాలక్షేపం సరదా కోసం కాదండోయ్ జాబ్ చేయడం, బ్రతుకు తెరువు కోసం. మాది మధ్యతరగతి కుటుంబం. ఇంటికి పెద్దదాన్ని, నా తర్వాత సంఖ్య పెద్దదే. తాను రిటైర్డ్ కాగానే పింఛన్తో సంసారం ఎదడం కష్టం అని తెలివిగా ఆలోచించి మా నాన్నగారు నన్ను చదివించారు. ప్రయత్నం చేసి నాకు జాబ్ రాగలిగేటట్లు చేశారు. ఇప్పుడు అంటారు, నువ్వు జాబ్ చేసేది ఇల్లు గడవడానికి కాదు, బ్యాంకులో కట్నం తాలూకా డబ్బు నిల్వ చేసి నీ పెళ్లి చేయడానికి అని. కానీ మా వాళ్ళు చేస్తోంది నిల్వ కాదు, అప్పులు. నేను జాబ్ మానేస్తే తిప్పలే. కాబట్టి నా పెళ్లి మాట అటుంచి కుటుంబం గడవడానికైనా తప్పదు నేను జాబ్ చేయడం. ఉన్నమాట చెప్పాలంటే మా ఇంటికి నేను పెద్ద కొడుకు లాంటిదాన్ని. నాదో అంతులేని కథ అంది చంచల. బాలచంద్ర దర్శకత్వంలో తయారైన అంతులేని కథేనా అన్నాడు విజయ్. ఇంకా నయం, మీరు సరిత అని అడగలేదు అంది చంచల. ముగ్గురు నవ్వుకున్నారు. విజయ్కి సమయం చిక్కింది. మీరు దేనికి చేస్తున్నారు జాబ్, కాలక్షేపానికా అని అలకను అడిగాడు. నిజం చెప్పాలంటే అంతే, ముక్తసరిగా అంది అలక. చంచల నోరు ఊరుకోదు కాబట్టి కాలక్షేపానికే అంటే అంతే మరి, కాదు అంటే అదో పెద్ద కథ. బాగుంది బాగుంది, మీది అంతులేని కదా, మీ ఫ్రెండ్దేమో పెద్ద కదా, ఇకపోతే నాది మినీ కథేమో. విజయ్ మాటలకి చిన్నగా నవ్వి, నాది పెద్ద కథ కాదు, చిన్న కథ కాదు. మా అమ్మమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. ఆవిడ తను పుట్టి పెరిగిన పల్లెటూరు విడిచి రానంటుంది. ఉండడానికో ఇల్లు తప్ప మరే ఆధారము లేదు. ఉన్న ఎకరం పొలం అమ్మగా నా చదువు పూర్తయింది. జాబ్ వచ్చింది. నెల నెలా అమ్మమ్మకి కొంత పంపుతున్నాను, కొంత నేను వాడుకుంటున్నాను. చాలామంది నేను కాలక్షేపానికి జాబ్ చేస్తున్నానని అనుకుంటారు. ఏం పోయింది, కాలక్షేపానికే అంటే సరిపోయే. అలక మామూలు విషయంలా చెప్పింది. మళ్ళీ విజయ్ ఏమన్నా అడుగుతాడేమోనని నాకు అమ్మమ్మకి నేను తప్ప ఎవరూ లేరు అంది. అన్నట్టు మా విషయాలు అడిగారు, మీ సంగతి చెప్పరా? మాట మార్చేసింది. మీరు అడగలేదుగా. నాదేం తప్పులేదు అన్నట్లు విజయ్ అన్నాడు. ఇప్పుడు అడిగామనుకుని చెప్పండి అంది అలక. నేను ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అమ్మ తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మా నాన్నగారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చనిపోయారు. నాన్నగారుండగా ఏ కష్టమూ తెలిసేది కాదు. నాన్నగారు పోయారు, కష్టాలు ప్రారంభమయ్యాయి. నా చదువు అంతటితో ఆపుతానన్నాను. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు కావాలని మా అమ్మ కోరిక. మా అమ్మ నాన్నగారిది ప్రేమ వివాహం. పెద్దలు, బంధువర్గం బహుదూరం. నాన్నగారు పోయినందువల్ల అమ్మ ఎవరిని ఆశ్రయించలేదు. నేనంటూ ఉన్నాను కాబట్టి అమ్మ నా కోసం బ్రతుకుంది. నే లేకపోతే అమ్మ ఆనాడే నాన్నగారితో వెళ్ళిపోయేది. వాళ్ల మధ్య ప్రేమ ఎంతగా చోటు చేసుకుందో చెప్పలేను. వాళ్ల అనురాగానికి కూడా అర్థం చెప్పలేను. ఒకే మాట, ఒకే బాటగా ఉండేవారు. అమ్మ కోరిక తీర్చడానికి కష్టపడి చదివాను. ప్రయోజకుడు అంటే పెద్ద ఉద్యోగం చేసేవాడని నా పసితనంలో అమ్మా నాన్న చెబుతుండేవారు. అనుకున్నట్లుగా పెద్ద ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఓనాటికి ప్రయోజకుడిని కాలేకపోయాను. 2 ప్రమోషన్లు వచ్చాయంటే కంపెనీకి మేనేజర్నే కావచ్చు. అందాక మరి అప్రయోజకుడిని అంటారు అంది చంచల. అంతేగా మరి అన్నాడు విజయ్. ప్రయోజకత్వము అప్రయోజకత్వము వారు చేసే పనుల వల్ల తెలుస్తుంది, ఉద్యోగం వల్ల కాదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు అప్రయోజకులు అంటే అర్థం లేదు. పెద్ద ఉద్యోగాలు చేసేవారంతా ప్రయోజకులేనా అంది అలక. ఇది అందరి విషయంలో అన్ని చోట్ల కాదు, నా ఒక్కడికే వర్తించే విషయం. తరచూ అమ్మా నాన్నగారు అనే మాట గుర్తొస్తూ ఉంటుంది. పెద్ద చదువులు చదవాలి, ప్రయోజకుడివి కావాలి. అదే పట్టుకున్నారన్నమాట. చేత్తో పట్టుకోలేదులేండి, అదే జపిస్తున్నాను. విజయ్ కావాలని అమాయకంగా ముఖం పెట్టి చెబుతుంటే నవ్వొచ్చింది అలకకి. కిలకిలమని పెద్దగా నవ్వకపోయినా ముత్యాలాంటి పొలివరస కనబడేటట్లు పైకి శబ్దం రాకుండా నవ్వింది. అపురూప లావణ్యవతి అనుకోకుండా ఉండలేకపోయాడు విజయ్. విజయ్ తదేకంగా తననే చూడ్డం గమనించి అలక ముడుచుకుపోయి చటుక్కున్న చూపులు పక్కకు మరల్చుకుంది. విజయ్ కుర్చీలోంచి లేచాడు. మరోసారొస్తాను, మీతో మంచి కాలక్షేపమైంది అని అలక చంచల ఇద్దరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ్ వెళ్ళిన తర్వాత కుర్రాడు బాగున్నాడు అంది చంచల. అతని బాగోగులతో మనకేం పని? గదమాయించింది అలక. పనంటే చెప్పలేను, మరో వాస్తవం చెప్పగలను. అతగాడి చూపులు వద్దంటున్నా మాటిమాటికి నీ మీదకే తిరుగుతున్నాయి. నాన్న ఇబ్బంది పడిపోతున్నాడు. నీ మీద నుంచి చూపులు మరల్చుకోలేక నిలపలేక. ఇది అలక గుర్తించింది. వెంటనే ఏమనాలో తెలియక ఏం అంది. ఎందుకమ్మా అంత కోపం? అవునులే, ఉన్నమాటంటే ఉలికే మరీ. అలక మౌనం వహించింది.
జంటగా చూడ్డానికి మీ ఇద్దరూ బావుంటారు. చంచలకి ఏ మాటైనా సరే దాయడం రాదు. సందర్భాన్ని బట్టి అందు. అనదలిచింది ముఖానంటుంది. చంచల, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, లేక నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటావా? అలక కోపంగా అంది. అలక ముఖం మల్లెం కావడం, కోపంతో కంపిస్తున్న పెదవులు తల వంచుకుని ముఖం తిప్పుకోవడం గమనించింది చంచల. తానేం పెద్ద తప్పు మాట్లాడలేదు. అలకకి కోపం ఎందుకు రావాలి? చంచలకు అర్థం కాలేదు. సారీ అలక, నా మాటలు నిన్ను బాధపెట్టినట్లున్నాయి. మరొకసారి సారీ చెబుతున్నా. తెలిసి నేనెప్పుడు నీ మనసు నొప్పించను. జోక్గా కాకపోయినా నాకు అలా అనిపించింది అనేశాను. సారీ, వెరీ వెరీ సారీ. పర్వాలేదు. తెలిసి నొప్పిస్తే చెడ్డతనం, తెలియకన్నది పొరపాటు అంది అలక. అలక గొంతు బరువుగా ధ్వనించడం గమనించింది చంచల.